శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీకాళహస్తి కథ తెలుసుకుందాం. 3 మూగజీవుల ముందు జన్మల వృత్తాంతమే ఈ శ్రీకాళహస్తి. అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది మొదటగా శ్రీకాళహస్తి ద్వారా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని. శ్రీకాళహస్తీశ్వరుని విశిష్టతతో పూజిస్తే 3 మూగజీవాల సమ్మేళనంతో ఈ శ్రీకాళహస్తి పేరు వచ్చిందని ప్రచారంలో ఉన్న కథలను బట్టి తెలుస్తుంది. కానీ ఆ 3 మూగజీవాల పేరు మీద ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం వెలసింది అంటే అవి గత జన్మలో చేసుకున్న పుణ్యం ఏమిటి? శ్రీశ్రీ అంటే సాలీడు. పూర్వం ఊర్ధ్వనాథుడనే దివ్యలోక శిల్పి ఏదో తప్పు చేసి అతనిని భూలోకంలోకి సాలీడుగా జన్మించమని బ్రహ్మ శపించాడు. దాంతో ఊర్ధ్వనాథుడు సాలీడుగా జన్మించి దక్షిణ కైలాసానికి వెళ్ళాడు. దక్షిణ కైలాసం అంటే ప్రస్తుతం శ్రీకాళహస్తి ప్రాంతంలోని మారేడు వనంలో గూడు కట్టుకొని జీవిస్తూ అక్కడ వెలసిన శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ శివలింగం చుట్టూ శరీర దారాలతో ప్రాకారాలను నిర్మించేవాడు. అతని భక్తిని పరీక్షించవలసి వచ్చి పరమశివుడు ఒకరోజు ఆల ప్రాకారాలని అఖండ దీపంతో దహింపచేశాడు. దానిని చూసి చలించిపోయిన సాలీడు శివునిపై భక్తితో ఆ దీపాన్నే మింగపోతూ తనను తాను ఆత్మార్పణ చేసుకోబోయింది. దీంతో ముగ్ధుడైన పరమేశ్వరుడు సాలీడ్ని కటాక్షించాడు. ఏం వరం కావాలో కోరుకోమనగా దక్షిణ కైలాసపురానికి ముందు శ్రీ అనే అక్షరం ఉండేలా వరం పొంది సాలీడు రూపంలో ఉన్న ఊర్ధ్వనాథుడు శివైక్యం చెందాడు. కాల అంటే సర్పము. ఈ కాలం పూర్వజన్మలో బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేద విద్యలను అభ్యసించి హిమాలయ పర్వత గుహల్లో నివసిస్తుండేవాడు. అయితే రత్నాలచే శివుణ్ణి పూజించిన వారు సర్వ పాపాల నుంచి విముక్తిని పొందుతారని ఒక గంధర్వుడు చెప్పడంతో తక్షణమే శరీరం వదిలి నాగుపాముగా జన్మించి దక్షిణ కైలాసానికి చేరి అక్కడున్న వాయులింగాన్ని ప్రాతకాలంలో మనులతో పూజించడం ప్రారంభించాడు. హస్తి అంటే ఏనుగు. ఈ హస్తి కూడా పూర్వజన్మలో మలయ పర్వత ప్రాంతంలో శ్రోతీయ కుటుంబంలో జన్మించినవాడు. వేదాలను నేర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అతనికి ఏదో వ్యాధి రావడంతో వేదాలను నేర్చుకోలేకపోయాడు. ఒక మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షను చేశాడు. అతను కొంతకాలానికి మరణించి ఆ ఉపవాస దీక్ష ఫలితంగా శివుడు మనస్ఫూర్తిగా అతన్ని అనుగ్రహించి ఏనుగుగా జన్మించాడు. దక్షిణ కైలాసానికి చేరి శివలింగానికి తొండంతో తెచ్చిన నీటితో అభిషేకించి కమల పుష్పాలతో పూజించడం మొదలుపెట్టాడు. సర్పం శివలింగంపై అభిషేకించిన మనులను మధ్యాహ్నం సమయంలో ఏనుగు తొలగించి నీటితో అభిషేకించేది, కమలాక్షణ చేసేది. మరునాడు ప్రాతకాలంలో పూజకు వచ్చిన సర్పం పువ్వులను తొలగించి మనులతో అభిషేకించేది. అయితే ఎవరో పూజా భంగం చేస్తున్నారు అని భావించిన సర్పం ఒకనాడు శివలింగానికి వెనుక భాగాన దాక్కొని గమనిస్తుండగా ఏనుగు వచ్చి మనులను తొలగించడం చూసింది. వెంటనే కోపంతో అది ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. బాధను భరించలేక హస్తి తన తొండాన్ని మోదుకుంది. దాంతో రెండూ శివైక్యం చెందాయి. వీరి భక్తికి మెచ్చిన శివుడు వారిరువురిని వరం కోరుకోమని అన్నాడు. వారిరువురు వాయులింగంతో పాటు తాము ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. అప్పటినుంచి సాలీడు పేరున శ్రీ, సర్పం పేరున కాల, ఏనుగు పేరున హస్తి కలిసి శ్రీకాళహస్తి పేరిట శైవ క్షేత్రం వెలసింది. ఇక శ్రీకాళహస్తిలో తొలి పూజను అందుకునే భక్త కన్నప్ప వృత్తాంతమిది. పూర్వం కన్నడ్ అనే బోయవాడు దివ్య కైలాస శిఖరారణ్యంలో తిరుగుతూ వాయులింగాన్ని ప్రతిరోజు బిల్వ దళాలతో పూజించి జంతువులను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. ఒకరోజు ఉక్కిట జలంతో అభిషేకిస్తున్న సమయంలో శివలింగం కంటి నుంచి నీరు కారే విధంగా చేశాడు శివుడు. శివుని కంట నీరు కారడం గమనించిన కన్నడు తన తప్పిదం వల్లే అలా జరిగిందని భావించి తన కన్నును బాణంతో తీసి
శివుని కన్నుగా అమర్చాడు. దీంతో ఆ కంటి నుండి నీరు కారడం ఆగిపోయి మరో కంటిలోంచి కారటం ఆరంభం కావడంతో తన రెండవ కంటిని కూడా బాణంతో తీయబోతుండగా కన్నడి పరమభక్తికి పరవశించిపోయిన పరమశివుడు ప్రత్యక్షమై కన్నడిని కన్నప్పగా పేర్కొని మోక్షాన్ని ప్రసాదించాడు. అంతేకాదు ఆ భక్త కన్నప్పను దర్శించిన, ఆ పరమభక్తుడి చరిత్రను విన్న, పఠించిన సర్వ పాపాలు తొలగి అంత్యకాలంలో కైలాస ప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుంచి పరమశివుని తొలి భక్తుడైన భక్త కన్నప్ప స్వామివారి కన్నా ముందే తొలి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ప్రతి ఏటా స్వామివారి ఉత్సవాల కన్నా ముందు భక్త కన్నప్ప కొండపై మొదట ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.